నమస్తే అందరికి. డ్రెస్ చూసారు కదా పక్కన, ఇది నేను నాకు లంగోనిలో మిగిలిన క్లాత్ని స్టిచ్ చేసినమాట, జాయింట్ చేసుకుని మరీ స్టిచ్ చేసినమాట. బాగా వచ్చింది. ఇదైతే నాకు లైనింగ్ అనమాట. లైనింగ్ని నేను 4 ఫోల్డ్ల మీద వేసిన. మొత్తం లెంత్ నాకు 45 ఇంచెస్ కావాలన్నమాట. నేను లైనింగ్ తీసుకుంది మాత్రం పాలిస్టర్ తీసుకున్నా. వీలుంటే మీరు ఏది నచ్చితే అది తీసుకోండి, కాటన్ అయినా జరగలేదు. నాకు మొత్తం 45 ఇంచెస్ కావాలనుకున్నా కదా. లైనింగ్ అయితే లేదనమాట. 2 మీటర్స్ తీసుకోవడం వల్ల నాకు లైనింగ్ అంత లెంత్ రాలేదనమాట. మనకి అసలు లెంత్ 45 అంటే సరిపోతుంది అనమాట. ఇది నాకు 38 39 ఉంది, సరిపోతుంది నాకు. ఇది ఎవరికైనా సరిపోతుంది. 5 ఇంచెస్ తక్కువ పెట్టుకున్న, 2 ఇంచెస్ మన కాడ ఉన్నంత పెట్టుకుంటే సరిపోతుంది. ఇట్లయితే కట్ చేసినమాట. కొంచెం కరెక్ట్ నీట్గా ఉండాలన్నట్లు కొంచెం కొసలు కట్ చేస్తున్నాను అనమాట, హెచ్చు తగ్గులు ఏం రాకుండా ఉండాలని. చూడండి, ఫస్ట్ అయితే మనము షోల్డర్ పెట్టుకుందాం అనమాట. షోల్డరు 7 పెడుతున్నా నేను. ఇక్కడ ఎందుకు 7 పెడుతున్నా అంటే, నేను బోట్ నెక్ స్టిచ్ చేసిన అనమాట. బ్యాక్ బోట్ నెక్, ముందు స్టార్ నెక్ లాగా పెడతామన్నైతే తీసుకున్నాను అనమాట. సేమ్ మనం ఆమ్ రౌండ్ కూడా 7 తీసుకుంటే సరిపోతుంది అనమాట. మనం భుజం మీద ఎంత పెడతామో అంత తీసుకుంటే సరిపోతుంది. ఇది ఎందుకు గీస్తున్నంటే, మనకు 7 ఉండాలి కదా. పైనుంచి కింది వరకు మనం గీత గీసినాం కదా, అది కరెక్ట్ ఉండాలన్నమాట. లేదంటే చుంచులాగా వస్తుంది అనమాట, కొంచెం కుచ్చులలాగా ఉంటుంది చంక దగ్గర. అది లేకుండా ఉన్నట్టు అది కూడా చూసుకోవాలి, చెక్ చేసుకోవాలి మనం గీత గీసిన కాడికి. మెయిన్ ముఖ్యమైనవి మనకి చెస్ట్ మెజర్మెంట్, వేస్ట్ మెజర్మెంట్, హిప్ మెజర్మెంట్ టాప్లో మెయిన్ కావాల్సిందివి చూసుకోరి. ఇక్కడ 13 14, ఇక్కడ మీడియం అయితే 15 13 15 14 పెట్టుకోరి. హిప్ మెజర్మెంట్ ఏమో 20 21 మీడియం హైట్ ఉంటే గుర్తుపెట్టుకోరి. ఫస్ట్ అయితే ఇట్లా గీతలు గీసుకోరి, ఇట్లా పెట్టుకొని మెజర్మెంట్లు. ఎందుకంటే మనకి కూడా క్లారిటీ ఉండాలన్నమాట. ఇది వేస్ట్, ఇది ఇప్పు మెజర్మెంట్ మెయిన్. ఇప్పు, వేస్ట్, చెస్ట్, ఇది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట మనకి టాప్లో. ఇట్లయితే గీసుకోరి. గుర్తుందిగా, ఇట్లా గీసుకుంటే ఏంటంటే మీకు టాప్ కరెక్ట్ వస్తుంది అనమాట. చూసిరా, 15 21. ఇక్కడేమో మనకు చెస్ట్ మెజర్మెంట్ అనమాట. చెస్ట్ ఎంత ఉంటే అంత బై 4 చేసుకొని తీసుకోరి. నాకైతే 9 తీసుకుంటున్నాను అనమాట ఇక్కడ. తర్వాత నెక్స్ట్ ఏంది, వేస్ట్ మెజర్మెంట్, తర్వాత హిప్ మెజర్మెంట్. ఇవి చూసుకోవాలన్నమాట. మనం కొలుచుకొని దాన్ని బై 4 తీసుకోవాలన్నమాట. వేస్ట్ మెజర్మెంట్ కూడా అంతే. మీకు ఎంత నడుము సైజు ఉంటే అంత బై 4 చేసుకొని, అంటే 4గా టేప్ని మనం 4 మడతలు పెట్టుకున్నా మనకు వచ్చేస్తుంది. అట్లా పెట్టుకొని పెట్టేయండి. ఇక్కడైతే నేను 7.5 పెడుతున్నాను అనమాట 30కి. చూసారు కదా. తర్వాత హిప్ మెజర్మెంట్ అనమాట. తర్వాత హిప్ కూడా అంతే కొలుసుకొని, మనకి రౌండ్ మొత్తం ఇట్లా టేప్ పెట్టి కొలిస్తే రౌండ్ ఎంత వస్తుందో చూసిన దాన్ని బై 4 చేసుకోరి. అప్పుడు మనకి హిప్ మెజర్మెంట్ తెలిసిపోతుంది. మెయిన్ హిప్ కూడా కరెక్ట్ ఉండాలన్నమాట. తక్కువ పెట్టుకున్నా మనకు అది పట్టదు. హిప్ మెజర్మెంట్ కూడా ఇంపార్టెంటే ఇక్కడ. ఇట్లయితే పెట్టుకున్నాం అనమాట. మనకి ఎంత కావాలో అంత పెట్టేసినాం అనమాట. చూడండి, అయితే కరెక్ట్ వచ్చిందా రాలేదని చూసుకోవాలన్నమాట. ఇక్కడ నాకు ఫ్రంట్ కోసం అనమాట ఒక 0.5 అంతా లోపలికి పెట్టుకున్నాను అనమాట. అంటే మనకి లోతు కోసం అన్నట్టు. ఇది లోతు మీకు డైరెక్ట్ తీసుకొస్తే డైరెక్ట్ తీసుకోరే. 0.5 అట్లా లోపలికి పెట్టుకున్నాను అనమాట. మనకి బ్యాక్ కన్నా కూడా లోతు కోసం పెట్టింది. అది ఇంపార్టెంట్. అంటే పెట్టుకోరు, లేదంటే మాకు తీసుకోవచ్చు అంటే లోతు తీసుకుంటే కుట్టుకునేటప్పుడు లోతు తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను 1.5 ఇంచ్ ఎక్స్ట్రా పెడుతున్నాను. చూడండి, మనం అసలు మెజర్మెంట్లకి 1.5 ఎక్స్ట్రా పెడుతున్నా, గుర్తుంచుకోరి. వీటిని మనము మంచిగా గీసేసుకోవాలన్నమాట. చాలా ఈజీ టాప్ కట్ చేసుకోవడము. చూడండి, ఇట్లయితే ఎక్స్ట్రా పెడుతున్నాను అనమాట. ఇట్లయితే వచ్చిందనమాట. మనకి ఇది ఉంటుంది కదా మనకి కింద సైడ్, ఇది కూడా సేమ్ మనకి హిప్ మెజర్మెంట్ ఎంత వస్తుందో అంతనే తీసేసుకోరి, నీట్గానే వస్తుంది. ఇప్పుడు మనం ఇక్కడ 1.5 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకున్నాం కదా, ఇక్కడ 1 ఇంచ్ అంతా పెట్టుకోరు కింద సైడ్కి, సరిపోతుంది. లేదంటే అదే లెవెల్లో గీసేసుకోరు. మనకి మెజర్మెంట్ ఇక్కడ ఎంత ఉంది మొత్తం ఉంటే అంత ఇట్లా ఒక లైన్ లాగా కిందికి గీసేసుకోరు, సరిపోతుంది అనమాట. ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ పెట్టుకోవచ్చు, ఇష్టం, అది ఆప్షనల్. కాకపోతే ఇట్లా పెట్టుకుంటే ఏంటంటే నీట్గా ఫిట్టింగ్ మంచిగా కనబడుతుంది అనమాట. చూసారు కదా. ఇదైతే మనకి 1.5 ఇంచెస్ అయితే తీసుకుంటున్నాను అనమాట నేను. ఇట్లా అంటే రౌండ్ కోసం మంచిగా రౌండ్ రావాలన్నట్లు ఇట్లయితే కలుపుకుంటే సరిపోతుంది అనమాట. ఇట్లయితే కలుపుకొని మళ్ళీ ఫ్రంట్కి వేరే బ్యాక్కి వేరే చంక రౌండ్ తీసుకుంటే మనకి ఈజీ ఉంటుంది అనమాట.
ఇది లోపల నుంచి కదా, లోపల నుంచి తీస్తున్నాను అనమాట కొద్దిగా నేను. ఇట్లయితే నీట్గా గీసుకొని కట్ చేసుకోవడమే చాలా ఈజీ, టాప్ కట్ చేసుకోవడము. తర్వాత మనము నెక్ కట్ చేసుకుందాం అనమాట. నెక్ నేను 7 తీసుకున్నా కదా, హాఫ్ పెట్టుకోరి, హాఫ్ అన్న ఇష్టము, ఇక ఎంత కావాలంటే అంత, రౌండ్ కోసం అయినా సరే. షోల్డర్ మీద ఒక 3.5 తీసుకుంటే ఖర్చులలో 3 పోతుంది కదా, సరిపోతుంది అనమాట మనకి. ఇట్లా ఎప్పుడైనా సరే బోట్ నెక్ పెట్టుకున్నప్పుడు మనకి డౌన్ పెట్టుకోవాలన్నమాట, చంక వైపు డౌన్ పెట్టుకున్నాం అనుకోరి, ఫిట్టింగ్ నీట్గా వస్తుంది అనమాట, కూర్చుంటుంది అనమాట. బ్యాక్ ఐ నెక్ కదా నాకు, అట్లా. ఇక్కడైతే నేను 1 ఇంచ్ అంతానే ఖర్చు తీసుకుంటాను చూడండి, 1 ఇంచ్ అంతే ఉంటుంది, ఎక్కువ తీసుకోవట్లేదు అనమాట. అది బ్యాక్ కోసం కట్ చేస్తున్నాను అనమాట. చూసిరా, గల్ల అయితే మీ ఇష్టము, కాకపోతే బోట్ నెక్ పెట్టుకునేటప్పుడు అయితే షోల్డర్ వైపు మనం ఖర్చు కోసం ఇట్లా లోతు తీసుకోవాలన్నమాట. చూసిరా, ఇట్లయితే నేను బ్యాక్కి వేరే ఫ్రంట్కి వేరే నెక్ కట్ చేస్తాను అనమాట. కన్ఫ్యూజ్ అవుతుంది కదా, మనకి పైన ఎంత ఉందో కింద అంతా తీసుకుంటే సరిపోతుంది. చూసిరా, ఇట్లయితే కట్ చేసి కొంచెం స్టార్ నెక్ లాగా పెడదాం అనేసి అయితే ప్లాన్ అనమాట. ఇష్టం ఏ నెక్కనే పెట్టుకుంటారు మీరు. 1 ఇంచు 1.5 2 ఇంచెస్ అంత అయితే బ్యాక్ పెట్టుకుంటా నేను, ఎందుకంటే నాకు కొంచెం ఐ నెక్ అంటేనే ఎక్కువ ఇష్టం అనమాట. కొంచెం స్టార్ నెక్ లాగా తీసిండు అనమాట. చూసారు కదా, చాలా కట్ చేసుకుంటే సరిపోతే, వేరువేరుగా కట్ చేసుకుందాము. ఎట్లయితే నీట్గా, ఎంత నీట్గా కట్ చేసుకుంటే అంత నీట్గా వస్తుంది అనమాట మనకి టాప్ అయితే. ఇట్లయితే కట్ చేసుకోరి. మంచిగా కట్ చేసుకుని ఇట్లా టక్స్ అయితే కంపల్సరీ పెట్టుకోవాలి మనకి, ఎందుకంటే మనము అవి హిప్ అట్లా తెలుస్తుంది కదా, వేస్ట్ మెజర్మెంట్ అట్లానే, అందుకోసం అన్నట్టు టక్స్ పెట్టుకుంటే మంచిగా ఉంటుంది అనమాట. హెచ్చు తగ్గులు ఉంది, ఇది కూడా కొంచెం నీట్గా కట్ చేస్తున్నాను నేను. చూసేది ఇట్లయితే కట్ చేసుకుందాం. నెక్కులు అయితే వేరువేరుగా ఇంక ఇష్టము, నేనైతే ఇట్లా కట్ చేసినాక మళ్ళీ ఫ్రంట్ వేరే చేసుకుని అయితే కట్ చేసుకుంటున్నాను అనమాట. బ్యాక్ మీద కట్ చేయట్లేదు, బ్యాక్ పక్కకు పెట్టేసిన, ఇది ఫ్రంట్ది, వేరువేరుగా కట్ చేసుకోవాలన్నమాట. చూసారు కదా, ఇది ఒకటి అయిపోయింది. లోతు కూడా తీసుకోవాలి కదా, మనకి ఆమ్ రౌండ్ లోతు ఉన్నది కదా, అది తీసుకోవాలన్నమాట. బ్యాక్ అది ఫ్రంట్ అనమాట, ఇది లోతు తీసుకునేది. ఏ బ్లౌజ్కైనా సరే అంతే లోతు తీసుకోవాలి, దేనికైనా సరే మనం లోతు తీసుకోవాలన్నమాట. చూడండి, ఇట్లయితే వచ్చింది మనకి. అయితే నాకు చూడండి ఇట్లా 45 ఇంచెస్ ఉన్నంత వరకు పెట్టుకుంటున్నా చూడండి. లైనింగ్ అయితే తక్కువ ఉంది ఇక్కడ, అబ్జర్వ్ చేసిరో లేదో మీరు. లైనింగ్ ఎంత ఉన్నా పర్లేదు, మనకు అసలే కరెక్ట్ ఉన్నాను అనమాట పొడుగు. ఇక్కడ నాకు 45 ఉన్నంత వరకు నేను కట్ చేసుకుంటున్నా, గీత గీసిన అనమాట నేను ఆడ. చూడండి, ఇట్లయితే కట్ చేసుకోరు నీట్గా. కొద్దిగా 1/2 ఇంచ్ అంత ఎక్స్ట్రా ఉంటే పర్లేదు, తర్వాతనైనా కట్ చేసుకోవచ్చు. ఇట్లయితే కట్ చేస్తున్నా చూడండి, నాకు చాలా తక్కువ అయింది అనమాట. జాయింట్లు కూడా వేసిన క్లాత్కి, నీట్గానే వచ్చిందనమాట. హ్యాండ్ కూడా నాకు పైన కొంచెం మిగిలిందనమాట, ఆ క్లాత్ని జాయిన్ చేసుకొని అయితే లైనింగ్ వేయట్లేదు అనమాట నేను. టాప్ హ్యాండ్స్కి మామూలుగా కట్ చేసుకున్నా చూడండి, మామూలుగా హ్యాండ్స్ కట్ చేసుకుంటాం కదా మనము, అట్లనే కట్ చేసుకున్నాను అనమాట. ఇంకా స్టిచ్చింగ్ ఇప్పుడు అయిపోయింది, సింపుల్ కుర్తీ, అసలు చాలా వేస్ట్ ఏం చేయాలి అని కుట్టిన అనమాట నేను. బాగా వచ్చింది, బాగా అనిపించింది నాకు, కలర్ కూడా బాగా నచ్చిందంటే కుట్టిన అనమాట. ఎట్లయితే కుట్టుకొని, ఇది జస్ట్ కొంచెం 1 ఇంచే తీసుకున్నా కాబట్టి మనకి హై నెక్ అనమాట. ఏదైనా సరే తిప్పేసి కుట్టుకుంటే సరిపోతుంది. చూసారా, ఎట్లయితే తిప్పేసి కుడుతున్నాను అనమాట. ఒక స్టిచ్ పైనుంచి ఒక స్టిచ్ చేస్తే సరిపోతుంది. వీలుంటే హేమింగ్ చేసుకుంటే చేసుకోరు, బకరం ఉంటే వేసుకోండి, బాగుంటుంది. ఇంకా వేస్ట్ కావద్దు టైం అంటే మాత్రం తిప్పేసి కుట్టుకోవాలి. నేను దానికోసం ఎక్కువ తిప్పేసి కుడతాను అనమాట, టైం వేస్ట్ కాకుండా ఉండాలని. ఈజీ అయిపోతుంది, జల్దీ అయిపోతుంది అన్నట్లయితే. చూసిరా, ఎట్లయితే ఇది ఫ్రంట్ బ్యాక్ అయిపోయింది, ఫ్రంట్ నెక్ కుడతాను అనమాట. అయితే నీట్గా పెట్టుకోండి, ఇది కొంచెం పాలిస్టర్ కదా, నెక్ జారుతుంది అనమాట. పెన్నులు అయితే పెట్టి కుడుతున్నాను అనమాట నేను.
ఇట్లయితే ఎందుకో ఐనెక్స్ అంటే ఎక్కువ ఇష్టము, బాగుంటుంది ఐనెక్స్, కొంచెం డీసెంట్గా మంచిగా అనిపిస్తాయి అనమాట. నాకు ఎందుకు ఎక్కువ ఐనెక్ అంటే ఎక్కువ ఇష్టము, అట్లా ఎక్కువ ఐనెక్కే కుడుతుంటాను అనమాట. ఇట్లయితే స్టార్ నెక్ పెట్టుకున్నప్పుడు అక్కడ ఒక మూల మీద ఒక డాట్ లాగా వేసేసి ఏంటంటే గల్లా కొంచెం నీట్గా కనబడుతుంది అనమాట మనకి. ఇట్లయితే షోల్డరు ఎంతైనా మీ ఇష్టం, ఎంత ఉంటే అంత పెట్టుకొని, మీకు ఎంత పెట్టుకోవాలనిపిస్తే అంత పెట్టుకోరి. మొత్తం పొడుగ్గా లైనింగ్కి దాన్ని జాయింట్ ఎందుకు చేయాలని నేనైతే ఈసారి గమ్ పెడుతున్నాను అనమాట. ప్లాన్ చేసిన గమ్ పెట్టుకుందాము, మొత్తం కుట్టలేక దాన్ని పెట్టేసి ఐరన్ చేస్తున్నాను అనమాట. గమ్ పెట్టేసి దాని మీద ఐరన్ చేస్తున్నా. చూడండి, ఇది బ్లౌజ్లకు కూడా చాలా ఉపయోగిస్తారు కదా, ట్రై చేద్దాము అనేసి అయితే ట్రై చేసిన అనమాట. పర్లేదు, అతికింది. తర్వాత ఇంకా అంత కొంచెం ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా, దాన్ని అయితే నేను కట్ చేసిన అనమాట నీట్గా. బ్యాక్ ఫ్రంట్ నీట్గా ఇక కొంచెం కొంచెం ఖర్చులు ఉంటాయి కదా, అవి కట్ చేసిన అనమాట, అసలు క్లాత్ కొంచెము. తర్వాత ఏం చేసిన అంటే జాయిన్ చేసిన, షోల్డర్స్ జాయిన్ చేసుకోవడమే. తర్వాత హ్యాండ్స్ జాయిన్ చేసేస్తే అయిపోతుంది అనమాట. షోల్డర్లు జాయిన్ చేస్తున్నా, 2 సార్లు కుట్లు వేసుకోరి షోల్డర్ మీద, 2 వీలుంటే 3 సార్లు అయినా వేసుకోరి. స్ట్రాంగ్ ఉండాలంటే, స్టాండర్డ్గా ఉండాలంటే, స్ట్రాంగ్ అంటున్నా, స్టాండర్డ్. ఇట్లయితే స్టిచ్ చేసుకున్నమాట. హ్యాండ్ జాయింట్ కూడా వేసుకున్నా, జాయింట్ పడ్డది నాకు హ్యాండ్కి, ఒకదానికి పడ్డది, ఒకదానికి పడలేదు, తప్పదు, కొంచెమే క్లాత్ ఉన్నప్పుడు తప్పదు అనమాట. ఎట్లయితే లోతు తీసుకున్నాను అనమాట. నేను చెప్పాను కదా, ఎప్పుడైనా సరే నేను హ్యాండ్స్ జాయిన్ చేసుకునేటప్పుడు హ్యాండ్స్కి లోతు నేను కుట్టుకునేటప్పుడు తీసుకుంటాను, ఎందుకంటే నాకు కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది అనమాట. అందుకోసం అన్నట్లు ఏది ముందు వస్తుందో చూసుకొని అయితే కట్ చేసుకుంటాను అనమాట. చూసినా జాయింట్ పడ్డది, ఇక్కడ కనబడుతుంది. ఏం చేసినట్టు అది 15 ఇంచెస్ వచ్చేంత వరకు కుట్టుకున్నాను అనమాట. భలే వచ్చింది, అదొక డిఫరెంట్గా టాప్ లాగా అనిపించింది అనమాట, మంచిగా అనిపించింది అనమాట. ప్లెయిన్ కొంచెము నడుం వరకే ఉండి తర్వాత గీతలు గీతలు వచ్చింది, బాగా అనిపించింది ఐడియా. ఇట్లయితే మనకి హ్యాండ్స్ జాయిన్ చేసుకున్నాక మనం పెట్టుకున్న కరెక్ట్ మెజర్మెంట్ ఉండదు చూడు, ఎక్స్ట్రా కాకుండా దాని మీద ఒక గీతలాగా గీసుకొని దాని మీదనే మనము ఇట్లా కుట్టేస్తే ఏంటంటే నీట్ ఫినిషింగ్ వస్తుంది. మళ్ళీ ఇంకా మనకి తిప్పలు ఉండదు అనమాట. ఆడ రబ్ చేసుకొని వదిలేసుకొని మలిచి కుట్టుకుంటే సరిపోతుంది అనమాట. రబ్ చేసుకొని ఆడి వరకు ఇవి కూడా లైనింగ్ కుట్టుకోరి, ఫస్టే కుట్టుకోవాలి. ఇవి ఫోల్డ్ చేయముందుకే లైనింగ్ కుట్టండి. నేను అది మిస్ అయింది, నేను చెప్తున్నా, స్కిప్ చేసి అర్థం కాదు. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకుని అయితే చూడండి. ఇట్లా పిన్నులు అయితే పెట్టండి, ఫస్ట్ ఫోల్డ్ చేసుకోండి. 1 ఇంచ్ అంత ఉంటే వదిలేసినాం కదా, దాన్ని మనకు అవైలబుల్ ఉన్నట్లు ఇట్లా ఫోల్డ్ చేసుకొని పిన్నులు పెట్టుకున్నాం అనుకోరి, అవి తీసుకుంటా స్టిచ్ చేద్దాము. చూసినట్లయితే స్టిచ్ చేస్తున్నాను అనమాట నేను. చాలా నీట్గా వచ్చింది, ఏంగా నీట్గా వస్తుంది. కరెక్ట్ కట్ చేసేటప్పుడు కరెక్ట్ కట్ చేయాలి, అప్పుడు మనకి ఎక్కువ తక్కువ ఏమి ఉండదు అనమాట. మనం ఎంత మలుసుకుంటామో అక్కడ అర్థమైపోతుంటుంది మనకి ఎంత మలుస్తున్నామా అనేది తెలిసిపోతుంది అనమాట. కరెక్ట్ కట్ చేసి మలిసేది ఎంత ఉంటుందో కరెక్ట్గా సరిపోతుంది అనమాట మనకి. చూసినా ఇట్లా తెలిసిపోతుంది నాకు ఇక్కడ. అట్లయితే కుట్టేసుకుంటూ కిందికి మళ్ళీ రెండో వైపు ఇట్లా చూసి కుట్టుకున్నాను అనమాట. లైనింగ్ మర్చిపోకండి. కొత్త వాళ్ళు ఉంటే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ అయితే చేయండి. కొత్త వాళ్ళు ఎవరు చూసినా సరే అట్లయితే స్టిచ్ చేయండి, స్కిప్ చేస్తే అర్థం కాదు. అంటే స్టిచ్చింగ్ వస్తే ఓకే, కొలతల కాడైతే కొంచెం చూడండి. ఇట్లయితే వచ్చింది, చాలా నీట్గా వచ్చింది అనమాట. 2 వైపులు ఇట్లనే కుట్టుకోండి, ఇంకా మనకు లెంత్ ఎక్కువ అవుతుందని 2 వైపులా తీయలేదన్నమాట. 2 వైపులు ఇట్లా కుట్టుకుంటే సరిపోతుంది. చూసిరా ఇట్లా వచ్చింది మనకి 2 వైపులా, చాలా నీట్గా వచ్చింది అనమాట. దీన్ని కొంచెం సేమ్ ఇట్లా మలుచుకుంటే మలిచి కుట్టుకుంటాం కదా, అట్లా సరిపోతుంది అనమాట. అసలు కొలతకి మర్చిపోయిన, అసలు కొలతకి 1 ఇంచ్ ఎక్స్ట్రానే పెట్టుకోలేదు, ఎందుకంటే కింద మలుస్తాం కదా. అంటే నేను దాన్ని పెట్టుకొనే మెజర్ చేసిన అనమాట, అందుకే నాకు 45 ఇంచెస్ అని చెప్పింది అనమాట. మీరు కూడా అంతే 1 ఇంచ్ యాడ్ చేసుకునే పెట్టుకోండి. మనం అసలు దానికి మలుస్తాం కదా, దాన్ని కూడా మెజర్ చేసుకొని పెట్టుకోండి, మర్చిపోకండి. కొత్త వాళ్ళు ఎవరు ఉంటే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకుని అయితే చూడండి. మన దాంట్లో మీషోలో ఉన్నవే ఉన్నాయన్నమాట, కుట్టేటివే ఉన్నాయన్నమాట. చూడండి ఇట్లయితే వచ్చింది, చాలా నీట్గా వచ్చిందనమాట. పాపకు కూడా చాలా బాగుంది, కలర్ కూడా బాగుందనమాట. నాకు లంగావోణిలో మిగిలిన క్లాత్ అనమాట, ఒక ఐడియా మంచిగా ఉందనమాట. ఐరన్ చేసిన అనమాట, చాలా నీట్గా ఉంది, ముడతలు పక్కకు పెట్టిన కాబట్టి ఇట్లయితే వచ్చింది. చూసిరా చాలా బాగా వచ్చిందనమాట. ఒక లైక్ అయితే చేయండి, థ్యాంక్ యూ. ఇట్లా వచ్చింది మన టాప్, చాలా చాలా బాగుంది.
చూపిస్తున్నాను అనమాట ఎట్లా వచ్చింది ఏంటి అనేది.